వాసు కూడికలో మరి ప్రత్యేకంగా మరియు వాక్యం అందించినందుకు అయ్యగారు వందనాలు చెల్లిస్తున్నాం. Today in this fellowship meeting, I thank Pastor Pedal Singh for teaching us the word of God. అగ్ని బాప్తిస్మము లేకపోతే నీటి బాప్తిస్మం అనేటువంటి విధానంలో మన సంఘానికి కూడా మరి కొన్నిసార్లు తప్పు బోధ చేసి ఉండొచ్చు. నేను కూడా Sometimes now I feel that I did not teach properly about the baptism of the fire in my local church. బాప్తిస్మం పొందితే డైరెక్ట్గా దేవుని సంఘం దేవుని రాజ్యం వచ్చేస్తుందని చెప్తాం, కానీ ఇక్కడ వారు 2 పాయింట్లు, బాప్తిస్మం సంఘ సహవాసానికి, అగ్ని బాప్తిస్మం అనేది దేవుని రాజ్యానికి దేవుని పరిచర్య చేయడానికని నూతనమైన విషయాలు తెలుసుకున్నాం. Today I learned that baptism is for the water baptism is for the fellowship in the church, and the baptism of fire is to the service of the Lord. నాకు ఇంతవరకు తెలియదు ఈ యొక్క మరి ఆ సత్యం. Until this day I do not know this truth. మరి వారు ప్రార్థన చేస్తూ మొత్తగా మరి నా ద్వారా ప్రారంభించారు. వారు ప్రవచనం ఏంటంటే, and the servant of God first of all he picked me up when he was prophesying. డిసప్పాయింట్ లో ఉంది, నా మనసంతా కూడా డిసప్పాయింట్ లో ఉంది అనేటువంటి విధానం చెప్పారు. నా సేవను గూర్చి I was so disappointed for the ministry that I am doing. ప్రస్తుతానికి నేను పిరోలపురంలో పరిచర్య చేసినటువంటి స్థలం వారు చెప్పినట్లుగా గత 10 సంవత్సరాల క్రితం ఒక తోట, అది జీడిమామిడి తోటతో ఉండేది. Just as he said 10 years ago, that land down the mountain was a cashew nut garden it was. అది మన సేవకులందరికీ చాలా మందికి తెలుసు, పిరోలపురం ప్రాంతం కోసం. అయితే ఆ ఏరియాలో స్థలం కొని సేవ మనం ప్రారంభించి ప్రేయర్ చెట్టు కట్టడం, అనేకమైన నిందలు రావడం కూడా జరిగింది. Many of our pastors knows about that. We bought that land and we prayed for it and we started the ministry there. అయితే గత ఈ 5 నెలల క్రితం నుంచి సంఘ సహవాసంలోకి వచ్చినటువంటి వారి ద్వారా కావచ్చు, లేకపోతే మన యొక్క సహోదరులు సేవకుల ద్వారా కావచ్చు, చాలా నా మనసంతా అసలు సేవకులతో మాట్లాడాలంటేనే సిరాక్ అనేటువంటి హృదయంతో ఉంది, కానీ దేవుని వాక్యం ప్రేమించమని చెప్తుంది కాబట్టి కేవలం ఏదో ముఖస్థుతికే మాట్లాడే మనసు అన్నమాట. But from the last 5 months, because of the people who came into the church and because of some other pastors, I was so hurt in my heart. But just because the word of God is teaching us that we should love, I was just acting love, in fact not loving them, just talking to them as if I love them. కానీ మరి నేను ఊహించలేదు, ఆరాధనలో ఉంటుండగానే నా హృదయంలో లేకపోతే నా సేవలో నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నాకున్నటువంటి సమస్యను దుఃఖపడొద్దు, దేవుడు నీ సేవను అభివృద్ధి చేస్తున్నాడని సేవకుల ద్వారా చెప్పారు. అది మన దైవ సేవకులు డైరెక్టర్ గారికి కూడా నా బాధను చాలాసార్లు చెప్పుకుంటాను. ఒకవేళ ఇది మీకు కరెక్ట్ కాదు సేవకులు చెప్పేది అనుకోవచ్చు, కానీ యథార్థంగా నాకు జరిగినటువంటి సంఘటన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I did not imagine that the pastor would speak out, prophesy over me. Maybe few of you may think that whatever the servant of God is prophesying may not be right, but whatever he spoke to me, whatever he prophesied over me was exactly what had happened to me. So I really thank pastor for taking his time and taking his efforts to come here. Thank you. Amen.